వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అమెరికాకు ఇండియా క్లాస్ పీకిందా? అమెరికాకు ఇండియా దిశానిర్దేశం చేసిందా? యుద్ధ వ్యూహాలు చెప్పిందా? అమెరికా చేసిన తప్పిదమేందో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రవచనాలు వల్లించారా మన డెలిగేట్స్? దానికి అవును ఎస్ బాస్ అని చెప్పి అమెరికా రాయబారి అన్నాడా? ఆ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెర్గీస్ గోర్ ఇతను అమెరికా రాయబారి, ట్రంప్కు చాలా దగ్గర వ్యక్తి. అంటే కాంగ్రెస్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎవ్వరూ లేనంత దగ్గరగా ఈ గోర్ అనే వ్యక్తి ఉంటాడు. అతను ఇండియాకి వచ్చాడు. అజిత్ దోవల్ గారిని కలిశారు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్వైజర్ ఈయనని కలిశాడు. ఈయన గోర్కు క్లాస్ పీకాడు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా ట్రంప్కు చెప్పినట్టే. ట్రంప్ ఫిజికల్గా ఇక్కడ లేకపోవచ్చు కానీ టెక్నికల్గా ఆయన ఇక్కడ ఉన్నట్టే. ఎందుకంటే గోర్తో మాట్లాడిన ప్రతి విషయం ట్రంప్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, మధ్యలో ఎవరు లేకుండా. ఇండియా ఏం చెప్పింది? మీరు ఇలాంటి స్టెప్ ఎలా తీసుకున్నారు? ఇరాన్తో యుద్ధానికి ఎందుకు దిగారు? దీని అబ్జెక్ట్స్ ఏంటి? ఇరాన్ని మీరు ఎలా తక్కువ అంచనా వేస్తారు? మీరేమనుకున్నారు? యుద్ధం స్టార్ట్ చేసి అయతుల్లా అలీ ఖమేనీని మర్డర్ చేసేసి లేపేస్తే ఇంకా అయిపోద్ది, అంతా సరెండర్ అయిపోతారు, తర్వాత వేరే ప్రభుత్వాన్ని పెట్టొచ్చు ఇరాన్లో అని మీరు అనుకున్నారు. అంత ఈజీ కాదన్న విషయం మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకంటే ఇరాన్ వెనక పుతిన్ ఉన్నాడు. పుతిన్ అవకాశం కోసం ఎదురు చూశాడు. మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా యుద్ధాన్ని ఆపేయండి, లేకుంటే మీ ఆధిపత్యానికి ప్రపంచంలో ఉన్న మీ కంట్రోల్ ఖచ్చితంగా పోయిద్ది అని చెప్పి అజిత్ దోవల్ చెప్పాడు. అదే జరగబోతుందేమో అనిపిస్తుంది. ఆ విషయం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఏం చెప్పాడంటే, ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది, అమెరికా మీరు యుద్ధంలోకి వెళ్ళారు, ఇది ఒడవని యుద్ధాల జరుగుతూ ఉంది అని మీరు అనుకుంటున్నారు. అసలు నిజంగా కూడా ఒడిచే అవకాశం లేదు. ఇది యుద్ధం ఆగిపోవాలంటే నువ్వు ఇమ్మీడియట్గా యుద్ధాన్ని ఆపేయి, మేము ఇరాన్ వాళ్ళతో మాట్లాడతాం. ఇరాన్ డెలిగేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడతా. పెజెస్కియాన్తో డైరెక్ట్గా మేము టాక్ చేసి ఆపుతాం, ఇజ్రాయెల్ని ఆపుతాం. అవసరమైతే పుతిన్తో కూడా మేము మాట్లాడతాం. పుతిన్ మేము చెప్తుంటాడు. మీరు అనవసరంగా రోజు రోజుకు ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తూ నష్టాన్ని జరిగే దాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీకు ఇంకా అర్థం అవుతలేదు. అనవసరమైన యుద్ధానికి దిగి అమెరికా సైనికుల ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇంటర్నేషనల్ లాని మీరు వైలేట్ చేశారు. ఇన్ని మిస్టేక్స్ జరిగి కూడా మీరు ఇంకా రియలైజ్ అవ్వండి. విషయం ఏంటంటే యుద్ధం అనవసరం, దీన్ని ఆపాలన్న విషయం మీరు రియలైజ్ అయితే అవ్వండి, లేకపోతే మీ కర్మ. ఇది అజిత్ దోవల్ గారు గోర్కు చెప్పాడు. అంటే మోదీ గారు ఇండైరెక్ట్ గా ట్రంప్కు చెప్పినట్టు లెక్క. ఈ పరిస్థితుల్లో సిచ్యువేషన్ ఉంది. ఎన్నాళ్ళు సపోర్ట్ చేసినా నువ్వు ఇజ్రాయెల్కి ఈ యుద్ధం ఆగదు, నువ్వు ఆగితే ఇజ్రాయెల్ కూడా ఆగుతుంది, అవసరమైతే ఇజ్రాయెల్తో కూడా మేము యుద్ధం ఆపమని చెప్తాం, ఇజ్రాయెల్ మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ ఇండియాకు అంత ఫ్రెండ్లీ నేచరు, తర్వాత అందరితోని ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఏది ముఖ్యంగా యుద్ధంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాల్గొనే 5 దేశాలతోనే మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాన దేశం ఇజ్రాయెల్ మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మనం ఏ యుద్ధంలోనైనా ఇజ్రాయెల్కి సహకరించకున్నా సరే ఇజ్రాయెల్ మనతో క్లోజ్గా ఉంటుంది. దాంతో మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. మనం చెప్తే ఇజ్రాయెల్ వినే పరిస్థితి ఉంది. యుద్ధ విషయంలో వినొచ్చా వినకపోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు, కానీ మోదీ గారు గట్టిగా నిలబడి ఆగు అంటే ఆగే సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ అంత టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశం ఇరాన్ కూడా మనం చెప్తే వింటది, పుతిన్ వింటాడు. చైనా కూడా కొంచెం మోడరేట్గా వినట్టు వినొచ్చు, అమెరికా కూడా వినే పరిస్థితి ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా ట్యాకిల్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. దీనిలో మధ్యవర్తిత్వం చేసి పెద్దరికాన్ని చూపించి ఈ సిచ్యువేషన్ని దేశాలని కాపాడే అవకాశం డెఫినెట్గా ఇండియాకు ఉంది. అది అమెరికా ఇస్తే ఈ సమస్య సర్దుమణిగే అవకాశం ఉంది. లేదంటే దీని ఇంకా ఎస్కలేట్ అయ్యి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఇంత డియర్ ఫ్రెండ్ కదా, 99 కార్గిల్ యుద్ధం కానీ, 71 యుద్ధం కానీ, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కానీ బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్కి మనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే విషయాన్ని మనందరికి డౌట్ రావచ్చు. కానీ ఇండియా ఏ ఒక్కరికి సపోర్ట్ చేసినా మిగతా కనీసం 2-3 దేశాలకు శత్రువు అయ్యే అవకాశం ఉంది.
4 రోజులు కొట్టుకొని వాళ్ళే కామ్ అయిపోతారు తప్ప, మనం అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వ్యూన్ అయ్యి ఎవరినైనా సపోర్ట్ చేసి, ఎవరికైనా గైడ్ చేసి, ఎవరికైనా సూచనలు చేసామనుకో యుద్ధం గురించి, అది ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎవరు శత్రువులు కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే మనం పుతిన్ని వ్యతిరేకించినట్టే, అది మనం చేయలేం. ఇరాన్కు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ని మనం వ్యతిరేకించినట్టే, మన డియర్ ఫ్రెండ్. తర్వాత ఇరాన్కు గట్టిగా నిలబడితే అమెరికాతో ట్రేడ్ ఇబ్బంది అవుతుంది. పోనీ ఇరాన్కు సపోర్ట్ చేస్తే అమెరికాతో ప్రాబ్లం అవుతుంది, చైనాతో కూడా ప్రాబ్లం అవుతుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయి. చైనాతో ప్రాబ్లం ఎందుకంటే బిజినెస్ విషయంలో చైనా దానికి సపోర్ట్ చేయొచ్చు ఇరాన్కు, బట్ ఆ సిచ్యువేషన్ కూడా ఏదో ఒక పాయింట్ పట్టుకొని చైనా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎవరు అంటే మనకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళని ఎగదోసే అవకాశం ఉంది. సో ఇదంతా కాకుండా స్క్రీన్ మీదకి వచ్చి ఏదో హడావిడి చేసి మేము ఇండియా ఇన్వాల్వ్ అయ్యాం, మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పకుండా క్లియర్గా ఫేర్గా ఉంటూ బిహైండ్ స్క్రీన్ ఉంటూ సపోర్ట్ చేస్తూ ఈ సమస్యల్ని క్లియర్గా చేసి నేను ఒక ఫేర్ సిచ్యువేషన్ తీసుకురావడానికి మోడీ గారు ప్రయత్నిస్తున్నట్టు, మోడీ గారు అజిత్ దోవల్ గారి ద్వారా మంతనాలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తోంది. సో యుద్ధం ఏం నేర్పింది? హింస సరికాదని, సైనికుల ప్రజల్ని పనంగా పెట్టొద్దని, అనవసరమైన వ్యాపార ఇబ్బందులు తీసుకురావద్దని, ఫ్రీ ట్రేడ్ లేకుండా బ్యారియర్స్ వేసి టారిఫ్స్ వేసి ఇబ్బంది పెట్టుకోకూడదని, ఇది ప్రపంచానికి పెనుముప్పని, యుద్ధం ఏ రూపంలో ఉన్నా తీవ్రవాదం కన్నా దారుణమైందని, మనకున్న అవకాశాలు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అనే లెసన్ని మనకు తెలిపింది. పోయిన సైనికుల ప్రాణాలు తిరిగి రావు, పెద్ద ఎవరు కూడా దీంట్లో ప్రాఫిట్ అయ్యాలా లేదు, యుద్ధానికి ఫలితం అనేది తక్కువగా ఉంటుంది, లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పుడు జరిగే యుద్ధం మనకు నేర్పిస్తోంది. గల్ఫ్ ఏం చేయాలని పరిస్థితి, గల్ఫ్కు యుద్ధం చేయాలని ఉంది, గల్ఫ్ను కూడా మన వాళ్ళే ఆపుతున్నారు, యూరోప్ని కూడా మన వాళ్ళే ఆపుతున్నారు, యుఎస్ని కూడా మనమే గైడ్ చేస్తున్నాం, అవసరమైతే పుతిన్ని కూడా మనమే ఒప్పిస్తాం, ఇంకా అవసరమైతే చైనాతో కూడా నెగోషియేట్ చేసి ఇమ్మీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురాగలే ప్రయత్నం ఇండియా చేయగలుగుతుంది, అజిత్ దోవల్ గారు చేయగలుగుతారు. ఎందుకు అజిత్ దోవల్ గారు? మామూలుగా హీ సో సీనియర్, ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ టైం నుంచి పనిచేశారు, నెహ్రూ టైంలో కూడా ఆయన దేశ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉన్న వ్యక్తి. 64, 63, 62 ఆ టైంలో ఆయనకు తెలుసు. సీరియస్గా నెహ్రూ గారు చనిపోయిన దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అజిత్ దోవల్ గారు మన దేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక పొలిటికల్ సైంటిస్ట్గా, ఒక తీవ్రవాదులకు మాస్టర్ మిజైల్గా నిలబడి వచ్చే ప్రమాదాలని ముందే పసిగట్టి దానికి ఏం చేయాలో ఏంటో, ఎంత పెద్ద ప్రధాని ఉన్నా ఎవరున్నా వాళ్ళని గైడ్ చేశాడు. వాజ్పేయి గారిని గైడ్ చేశారు, ఇప్పుడున్న మోదీ గారిని గైడ్ చేస్తున్నారు. ఈయనని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వాడుకుందో తెలియదు, కానీ అందరికీ గైడ్ చేసి దేశాన్ని ఒక రకంగా జియో పొలిటికల్ సినారియోలో కాపాడుతూ నిలబెడుతున్నాడు అజిత్ దోవల్ గారు. ఇంకొక సైడు జయశంకర్ గారు మాస్టర్ మైండ్, ఆయన విదేశాంగ విధానాలు, విదేశీ మీడియాతో మాట్లాడే విధానం, మోడీ గారిని ప్రజెంట్ చేసేది, మోడీ గారి వ్యూహాలను అవతల వాళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా మాట్లాడే విధానం కూడా అద్భుతం. ఎందుకంటే జయశంకర్ గారు ఒక మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు, దానివల్ల ఆయనకు దేశభక్తి నరనరాల్లో ఉంది, దేశం కోసం పనిచేసే పరిస్థితులు బాగా ఉన్నాయి. మోదీ గారు ఇక చెప్పాల్సిన పని లేదు, దేశం కోసమే పనిచేస్తారు, దేశం గురించి ఆలోచిస్తారు. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ఇంత ఖ్యాతి తీసుకొచ్చి 10-15 ఏళ్లలో ఇంత స్టెబిలిటీగా ఉంచు, ఎకనమీని డెవలప్ చేస్తూ, జీడిపిని డెవలప్ చేస్తూ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో డెవలప్ చేస్తూ, స్పేసు ఇవన్నీ కూడా డెవలప్ చేసిన ఘనత మోడీ గారిది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక పెద్ద మనిషిగా, ఇండియా ఒక పెద్ద మనిషిగా ఈ ప్రపంచ సమస్యని, ప్రపంచ యుద్ధాన్ని పరిష్కరించి ఓ మంచి మార్గాన్ని చూపించి మంచి దిశానిర్దేశం చేస్తుందని మనం ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.